హలో ఫ్రెండ్స్, ఈరోజు మీరు చూస్తున్నది శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం. కొన్ని వందల సంవత్సరాల క్రితం స్వయంభుగా ఈ క్షేత్రం ఏర్పడింది. పూర్వకాలంలో ఈ ప్రాంతమంతా దట్టమైన అడవి కొండలతో నిండి ఉండేది. కలియుగ దైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామి ఈ కొండపై ఉన్న ఒక సహజ సిద్ధమైన రాతి గుహలో స్వయంభుగా వెలిశారు. శతాబ్దాల క్రితం ఈ అడవి మార్గం గుండా సంచరించే మునులు, సాధువులు ఈ గుహలోని స్వామివారిని కనుగొని లోక కళ్యాణం కోసం ఇక్కడే తపస్సు చేస్తూ రహస్యంగా పూజలు చేసేవారు. కాలక్రమేణా చుట్టుపక్కల గ్రామాల పశువుల కాపరులు కొండపైకి వెళ్ళినప్పుడు ఈ గుహలోని అందులోని దివ్యమైన స్వామివారి రూపాన్ని చూసి గ్రామస్తులకు తెలపడం జరిగింది. ఈ ఆలయంలో అత్యంత ప్రాముఖ్యమైన భక్తులను ఆశ్చర్యపరిచే మాయా కోనేరు ఉన్నది. జిలజిల కోనేరు అంటారు దీనిని. ఆలయ గర్భగుడి లోపల ఒక చిన్న నీటి బుగ్గ కోనేరు ఉన్నది. భక్తులు నిలబడి గట్టిగా చప్పట్లు కొడితే ఎలాంటి కాలంలోనైనా, ఎండాకాలంలోనైనా భూగర్భం నుండి జిలజిలమంటూ పవిత్ర జలాలు పైకి వస్తాయి. ఈ తీర్థాన్ని భక్తులు ఎంతో పవిత్రంగా భావించి తలపై చల్లుకుంటారు. ఈ ప్రాంతంలో లభించిన కొన్ని ఆధారాల ప్రకారం ఈ ప్రాంతంలో కొన్ని కట్టడాలపై కాకతీయుల కాలం నాటి ముద్రలు ఉన్నాయి. పూర్వం రాజులు, సామంత రాజులు ఈ దారి గుండా వెళ్ళేటప్పుడు స్వామివారిని దర్శించుకుని వెళ్ళేవారు. ప్రతి సంవత్సరం ఫిబ్రవరి నెలలో ఇక్కడ వారం రోజుల పాటు శ్రీవారి బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతాయి. అదే నెలలో వచ్చే మాఘ పౌర్ణమి తర్వాత రోజున స్వామివారికి అత్యంత వైభవంగా రథోత్సవం జరుగుతారు. ఈ రథోత్సవాన్ని చూడటానికి చుట్టుపక్కల గ్రామాల నుండి అధిక సంఖ్యలో భక్తులు వస్తారు. ఈ ఆలయం గ్రామం స్తంభంపల్లి, మండలం వెల్గటూర్, జిల్లా జగిత్యాల, తెలంగాణలో ఉన్నది. స్వామివారికి లోపలికి వెళ్ళంగానే ద్వారపాలకులు కాపలాగా కనిపిస్తారు. లోపల రాతికి స్వామివారు స్వయంభు రూపం, అటు పక్కకు అమ్మవారు ఈ గుహలో వెలిశారు. చిన్నగా ఉన్నది గుహ. స్వామివారు శ్రీ వెంకటేశ్వర స్వామి. చీకటి ఉన్నది. ఆ గుహలో ఒక బల్బు పెట్టారు. అంత చీకటి ఉన్నది. చిన్న దీపారాధన కూడా ఉన్నది స్వామివారికి. ఈ ఆలయ పూజారి స్వామివారికి పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాడు. ఇది మన గుహ బయటకు వచ్చేటప్పుడు పైభాగం, ఈ కొండ పైభాగం అంత రాతి కొండ. ఈ పైన గోపురం ఏర్పాటు చేశారు. ఇక్కడ గండ దీపం ఉన్నది. ఈ కొండ ముందరి భాగంలో ఒక పెద్ద చెరువు ఆలయాన్ని ఆనుకొని ఉన్నది. ఇదంతా చెరువు వ్యూ పైనుండి, కొండ పైనుండి ఇదంతా వ్యూ. ఆ రోడ్డు, ఈ కొండ పైనుండి నీటి దారలు వస్తున్నాయి.